కనుక సాయంకాలం అయినప్పుడు అధిపతి అయిన యేషును తెగించి పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాడు. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం వరకు ఎదురు చూస్తున్నవాడు, దేవుని రాజ్యం వరకు ఎదురు చూస్తున్న అరిమతయ యేషు ఎంత చక్కగా చెప్తారు. రోమా సైన్యములకు భయపడక తెగించి దేవుని బలినిమిత్తం కొరకు, దేవుని కొరకు ఎక్కడ ఎట్లుండాలి, మనము కనిపెట్టుతున్న వాళ్ళగా ఉండాలి. ప్రార్థనలో కనిపెట్టుకుంటున్నాం. దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆమె దేవుని రాజ్యం కొరకు రేయం పగలు ప్రార్థన చేస్తున్నది. ఈ పాపలోకంలో నుండి నన్ను విడిపించు, పాతాళాన్ని తప్పించు, నీ తీర్పులోకి నిలబడకోకుండా దేవాలయ సన్నిధానంలో నిలబడడానికి ఆమె గురి కల్పిస్తుంది. ఆ విశ్వాసం నిరీక్షించుతుంది. అయ్యా, ఈ జీవితం నాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు, నీ బాలసన్నిధి నాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా, నీ ఎదుట నేను నిలబడి ఉండాలి. దేవా, నీవు నాకు అనుగ్రహించిన జీవితంలో నీ కొరకు నేను జీవించాలి. ఆ యొక్క పవిత్రమైన జీవితం, నిర్దోషమైన జీవితం, పాపులలో చేయని కూడా పాపం లేని జీవితం, మరణం లేని జీవితం, నిర్దోషమైన మార్గం, పాతాళంలోనికి వెళ్ళకోకుండా పరలోకంలో పోయే జీవితాన్ని నాకు అనుగ్రహించమని ఆమె ప్రార్థన 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 కబురు చేస్తుంది. రాత్రి చేస్తాను. యేసు ప్రభు చేశారు. పగలంతా ఆయన బోధిస్తున్నాడు. పగలంతా బోధిస్తున్నాడు. పగలంతా దేవుని రాజ్యం గురించి ప్రజలకు తెలియజేస్తున్నాడు. పాపాత్ములైన ప్రజలకు పరిశుద్ధులు జీవించే రాజ్యం గురించి, ఆ రాజ్యంలో దేవుడు ఉంటాడని, దైవరాజ్యం గురించి ప్రకటిస్తున్నారు. మీరు పాపంలోనే పుట్టి, పాపంలోనే జీవించి, పాపంలోనే చనిపోతే దేవుని యొద్దకు రాదు. కాబట్టి పాప జీవితాన్ని మానుకోండి. పాప జీవితమే శాశ్వతమని జీవించకండి. దాని మార్గం మరణం. ఆ మరణము పాతాళంలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి మానవుని